Hello everyone, this is Dr. Vasudev, consultant pediatrician, Dolphin Hospital for Women and Children, Karimnagar. ఈ రోజు మనం ఫీవర్తో పాటు వచ్చే సీజర్స్ గురించి, యూజువల్లీ ఫెబ్రైల్ సీజర్స్ అంటారు, దీని గురించి తెలుసుకుందాం. పిల్లల్లో చాలామంది పిల్లల్లో ఫీవర్ వచ్చాక ఫీవర్తో పాటు ఫిట్స్ లాంటివి రావడం అనేది మనం చూస్తుంటాం. 6 నెలల నుండి 5 సంవత్సరాల లోపటి పిల్లల్లో కామన్గా చూస్తూ ఉంటాము. యూజువల్లీ ఈ టైంలో పేరెంట్స్ కంగారు పడుతూ ఉంటారు. ఈ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఈరోజు మనం తెలుసుకుందాం. పిల్లల్లో ఫీవర్ ఎక్కువైనప్పుడు ఫిట్స్ లాగా వచ్చి కళ్ళు తేలేయడం ఇలాంటివి అనేది యూజువల్లీ చూస్తూ ఉంటాం. ఇలాంటి సమయంలో పిల్లల్ని మనం పైకి ఎత్తడం కానీ, చేతుల్లో కీస్ లాంటివి పెట్టడం కానీ ఇలాంటివి చేయకూడదు. యూజువల్లీ పిల్లల్ని ఒక సైడ్ పొజిషన్లో పడుకోబెట్టాలి. సీజర్ అనేది ఆగే వరకు వెయిట్ చేయాలి. ఒకసారి సీజర్స్ వచ్చిన పిల్లల్లో ఇట్లాంటి ఫెబ్రైల్ సీజర్స్ అనేటివి మళ్ళీ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇలా రాకుండా ఉండడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటిదంటే, యూజువల్లీ పిల్లల్లో ఫీవర్ ఎక్కువ ఉన్నప్పుడు పారాసెటమాల్ సిరప్ వేయడము అండ్ స్పాంజింగ్ చేయడం అనేది చేస్తుంటే టెంపరేచర్ అనేది త్వరగా రైజ్ అవ్వకుండా ఉంటుంది అండ్ ఫెబ్రైల్ సీజర్ని రాకుండా మనం చూసుకోవచ్చు. ఇన్ కేస్ ఫెబ్రైల్ సీజర్ వచ్చినప్పుడు వన్స్ స్టేబుల్ అయ్యాక పిల్లల్ని దగ్గరున్న హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఇన్ కేస్ ఎనీ క్వైరీస్ ప్లీజ్ కన్సల్ట్ డాల్ఫిన్ హాస్పిటల్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్, కరీంనగర్.